హలో ఎవ్రీవన్. సో చాలామంది ఓన్లీ అంటే ఫ్రూట్స్ తిని ఉంటారనమాట. సో ఓన్లీ ఫ్రూట్స్ తినే ఉండడం వల్ల ఎలాంటి రిస్క్స్ ఉంటాయనేది ఈ వీడియోలో చూద్దాం. అంటే మీల్ స్కిప్ చేసి నార్మల్గా ఫ్రూట్స్ తింటే పర్వాలేదు, బట్ చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి లేదంటే డిన్నర్ స్కిప్ చేసి ఏదో ఒక నార్మల్ మీల్ స్కిప్ చేసి ఓన్లీ ఫ్రూట్స్ తిని ఉంటారనమాట. సో అలా ఫ్రూట్స్ తిని ఉండే వాళ్ళకి ఎలాంటి రిస్క్ ఉంటాయనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి మీకు మజిల్ అనేది లాస్ అవుతుంది, మజిల్ అనేది తగ్గిపోతుంది. ఓకే, అండ్ అలాగే హెయిర్ లాస్ అవుతుంది, స్కిన్ కూడా అంటే స్కిన్ ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోతుంది. ఓకే, అండ్ దాంతోపాటు ఎప్పుడు చూసినా కానీ వీక్గా అనిపించడం, టైర్డ్గా అనిపించడం, ఓకే ఇలా అనిపిస్తూ ఉంటుంది. అండ్ బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే, అంతేకాకుండా ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది అనమాట. అండ్ ఇమ్యూనిటీ తగ్గడమే కాకుండా న్యూట్రిషనల్ డెఫిషియన్సీలోకి వెళ్ళిపోతుంది బాడీ అనేది. సో దానివల్ల లైక్ అనీమియా లాంటి ప్రాబ్లమ్స్ రావడం, లేకపోతే నుంచుంటే కళ్ళు తిరిగినట్టు అవ్వడం. ఓకే, సో ఐరన్ డెఫిషియన్సీ ఇట్లాంటివన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉంటారనమాట. సో ఎప్పుడు కూడా మనం ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తిని ఉండకూడదు, బ్యాలెన్స్డ్ మీల్ అనేది తీసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ మీల్లో బ్రేక్ఫాస్ట్లో అయినా సరే, లంచ్ అయినా సరే, డిన్నర్ అయినా సరే బాడీకి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ కరెక్ట్గా ఇస్తేనే అప్పుడు హెల్తీగా ఉంటాం. ఓకే, అండ్ ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం ఫాలో మై పేజ్ ఫర్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.